మాతృదేవోభవ. శిశువై నీయొడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశమై లోకములెల్ల నాకములుగా భావంబులో తోచే నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడగా పశుతత్వం భయం ముగల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు. అమ్మా నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు. కాశీవాస భాగ్యం బదే, కాశీవాస భాగ్యం బదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 170వ భాగానికి స్వాగతం పలుకుతాం. పరమాత్మకి ఎంత జాలి, ఎంత ఓపికో చూడండి. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఏదన్నా ఉంటే జాతీయ పురస్కారం కాదు, అంతర్జాతీయ పురస్కారం కృష్ణుడికి ఇచ్చేయాలి పిలిచి. మనం పిలిస్తే రాడు కానీ వస్తే మంచిదే. లేకపోతే వారసులు ఎవరన్నా ఉంటే చూసి ఇచ్చేయాలి. యాదవ సంఘాల వారు ఉంటారు, వారంతా వారికి వారసులే. ఆ అధ్యక్షుడికి ఇచ్చేస్తే సరే, కృష్ణుడి తరఫున నీకు ఇస్తున్నాం అయ్యా. జాతీయ పురస్కారం, అంతర్జాతీయం. ఇంత ఓపిక ఎవరికీ ఉండదండి. మయ్యేవ మన ఆధస్వమై బుద్ధిం నివేశయ అన్నాడు. అదేమో నా వల్ల కాకపోతే అభ్యాసే సమర్థోషి మత్కర్మ పరమోభవ అన్నారు. అది కూడా కొంచెం కష్టమయ్యేలాగా ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు ఆయన. అధైతదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రిత, అధైతదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. సర్వకర్మ ఫలత్యాగం అంటాడు. ప్రాహుస్త్యాగం విచక్షణాక సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అధైతదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అది కూడా కష్టమైతే అలా చెబుతూనే ఉంటాడు ఆయన. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. అంటే మొత్తం మీద మనిషి బాగుపడాలి. ఎప్పటికప్పుడు ఈ ప్రపంచాన్నంతటినీ మనం చేస్తున్న పనుల కండి పసిపిల్లలు ఉన్న బస్సులు కూడా డ్రైవర్ల అశ్రద్ధ వల్ల, లెవెల్ క్రాసింగుల దగ్గర ఉన్న వాళ్ళ బాధ్యతలు అశ్రద్ధ చేయడం వల్ల పసిపిల్లల ప్రాణాలు పోతూ ఉంటే భగవంతుడికి పిచ్చి కోపం వచ్చేసి దగ్ధముంజేయదలచి యుదయదలంచి ఎన్నియో మార్లు ప్రళయాగ్ని ఈ ధరిత్రి దగ్ధముంజేయదలచి యుదయదలంచి మనిషి మసిబొగ్గు మాణిక్యమౌనటంచు వేచి చూచడి దేవా ఇవే ప్రణతులో ఎంత ఓపికయ్యా నీకు, ఎంత క్షమయ్యా, ఎంత దయ్యయ్యా మా మీద. పుట్టిన బిడ్డల్ని, పసిగుడ్డుల్ని శ్మశానాల్లో, పొదల్లోనూ, ఆసుపత్రుల పక్కనే పారేస్తుంటే ఆ తల్లుల్ని, తండ్రుల్ని క్షమిస్తున్నావే. 80 ఏళ్ల తల్లికి భరించడం కష్టమై పట్టుకెళ్ళి ఎక్కడో రోడ్డు మీద పారేస్తుంటే ఆ కొడుకుల్ని, కోడళ్ళని క్షమిస్తున్నావే. పసిపిల్లలకి సేవలు తాము చేయడం మానేసేసి డే కేరు, పీకేరు అని ఎక్కడో పారేస్తుంటే ఆ తల్లుల్ని క్షమిస్తున్నావే. వృద్ధులైన తల్లిదండ్రులను చూడడం మానేసి వృద్ధాశ్రమంలో పారేస్తుంటే ఆ పిల్లల్ని క్షమిస్తున్నావే. అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు, భూ కబ్జాలకి పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతుంటే తర్వాత చూద్దాంరా బాగుపడతాడేమో అని క్షమిస్తున్నావే. ఏమి క్షమనేది. ఎన్నియో మార్లు ప్రళయాగ్ని ధరిత్రి దగ్ధముంచేయదలచియు దయదలంచి. దాన్ని కాల్చేద్దాం అనవసరంగా చేసాం ఇదంతా. వీళ్ళేమిటి ఇలా తయారయ్యారు? ఏదో సుఖంగా బతకండ్రా అంటే ఏమిటిది? క్రోలుట చేతగాక పసికోనలు పాలలు పారబోసినట్లు. తాగడం చేతగాక పారబోసుకున్నారట. క్రోలుట చేతగాక పసికూనలు పాలను పారబోసినట్లు ఆ లలిత పరా ప్రకృతి అమ్మదనమ్ముననిచ్చినట్టి భాగ్యాలు. సమస్త భోగములు అకాంక్షిత బుద్ధిని పొందలేక పంతాలకు పోయి ఈ ప్రకృతి ధ్వంసము చేసెదరేల మానవులు. ఎర్రచందనం స్మగ్లింగు, అన్ని స్మగ్లింగులే. నల్ల ధనం స్మగ్లింగు, చందనము, ధనము, ఇంధనము సమస్తము దొంగ వ్యాపారాలు. ఇసుక మాఫియా. ఎక్కడికెక్కడ నదీ తీరాల్లో ఇసుక లారీలు తోడేస్తారు. ఎవరన్నా అడ్డుకొస్తే బెదిరిస్తారు, చంపేస్తామని. మరి ప్రాణాల మీద వీరికే భయం, వారికి లేదు. బెదిరింపులకు ఎప్పుడు బెదిరింపులు ఇవ్వాలండి ప్రతి ఒక్కరూ. బెదిరింపులకు భయపడద్దండి.
బతిమాలితే ఒప్పుకుంటామేమో కానీ బెదిరింపుకు భయపడే సమస్య లేదు. ఒకటి బెదిరిస్తే 100 బెదిరించాలి. ఎవడుకున్నా ఒకటే ప్రాణం, భయపడకండి. నవజీవన వేదం చూసేవాడు ఎవడన్నా భయపడితే నాకు అవమానం, ఆంధ్రజ్యోతికి అవమానం. నవజీవన వేదమే ఉత్తేజం కోసం, భయపడ్డానికి కాదు. అన్యాయాలు బయటికి రావాల్సింది, అక్రమాలు బయటికి రావాల్సింది. అన్యాయాల మీద, అక్రమాల మీద మేము వాగ్రూపమైన దాడి చేస్తాం. అవసరమైన వాళ్ళు ఆయుధాలతోనూ దాడి చేయాల్సింది. అవసరమైతే అది పట్టుకుందుకు మేము సిద్ధమే. ఎందుకంటే ఈ బతుకు ఇవన్నీ చూస్తూ ఉండడానికి ఇక్కడ వీటికి పద్యాలు రాసుకుందుక. ఎంత ఘోరమైన ప్రపంచం అండి ఇది. దీన్ని ఆయన క్షమిస్తున్నాడు అంటే ఎంత దయ. ఆ దయతోనే అంటున్నాడు అర్జున, ఇంకో ప్రయత్నం చేయ మారే. మనిషి మీద నమ్మకం మారతాడు. అది అయితదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రిత. నేను అనుకున్నట్టుగా మద్యోగం అన్నీ నా గురించే చేయడం, నాకు అర్పిస్తున్నట్టుగా చేయడం, నా పనిగా భావించడం, ఇది యోగం అన్నాను కదా. ఇది కొంచెం నువ్వు చేయలేవనుకో. సర్వకర్మ ఫలత్యాగం తతక్కురు యథాత్మవాన్. ఏదో పని చేయి, ఎలాగో అలా చేయి, నాకు అర్పించి దాని ఫలితం. సర్వకర్మ ఫలత్యాగం ఇది అనుకున్నంత తేలిక కాదు నిజానికి. కానీ మనం చేస్తున్నామండి. మనం మామూలుగా పురోహితులు ఏమైనా చేయించినప్పుడు యతత్ఫలం బ్రహ్మార్పణ వస్తువు అనంట, మా బ్రహ్మార్పణం నీళ్ళు వదిలే అంటాం. కానీ లోపల ఏంటంటే ఏమిటో ఆయన పూజలు చేసాం ఫలించాం. మరి బ్రహ్మార్పణం అన్నావు, మళ్ళీ నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఇదే మనం చేసే పని అండి. నేను అన్ని కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి యతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇవన్నీ మామూలుగా టెక్నికల్ సాంకేతిక మంత్రాలు అయిపోయినాయి. ఇవన్నీ నోటితో చదివేశం అయిపోయింది. మళ్ళీ లోపలంతా అలా జరగాలని అనుకున్నాం, ఇలా జరగాలి, ఎలా జరగలేదేమిటి? ఒక్కసారి భగవంతుడికి దాని ఫలితాన్ని మనం సమర్పించాక నాకు అర్పించమంటే అర్థం ఏంటంటే నువ్వు వదిలేయమని అర్థం. వాడు వదలడు, ఇంకేం అర్పించడం. నేను అన్నీ నా జీవితాన్ని భగవంతుడికి వదిలేశానండి, ఆయన ఎలా నడిపిస్తారో నడుస్తాం. అయితే వేలటకు వచ్చిన పనే చేయాలి, వచ్చిన రూపాయే తీసుకోవాలి, పెట్టిన అన్నమే తినాలి, మాట్లాడకూడదు. అలా ఉంటున్నావా? అలా ఉంటే చాలా గొప్ప విషయం. దాన్నే అజగర వృత్తి అంటారు వేదాంతంలో. అజగర వృత్తి, కొండ చిలువ. అదేదో భయంకరంగా కనపడుతుంది మనకి. ఏం భయం లేదు, దాని భయం అనుకుంది. ఓ పెద్ద మేకని మింగింది అనుకోండి, గొల్లాళ్ళకి చాలా తెలివి ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద కేకలు వేస్తారు, అందరూ తొణచులు పారిపోతుంది ఆ మేకను వదిలేసి. ఇంత పెద్ద కొండ చిలువ, దాన్ని ఎలా బెదిరించాలో వాళ్ళకి తెలుసు. దాని ప్రవృత్తి ఏంటంటే విచిత్రం. అది చెట్టుకు అలా చుట్టుకుని లేదా చెట్టు మీద ఇలా ఉన్నది, దగ్గరకు వచ్చిన ఆహారాన్ని తీసుకుంటుంది. అది ఎక్కడికి వేటకెళ్ళదు. అందుకే అది కొండ చిలువ. కొండల్లో ఉండే పాము. చిలువ అంటే పాము, అందుకని కొండ చిలువ. సరే, కొడుకు చిలువ కంటే కొండ చిలువ నయం. అమ్మ హృదయమెల్ల అరగదీసి యొసంగి ప్రేమచందనమ్ము ప్రియసుతునకు. అమ్మ హృదయమెల్ల అరగదీసి యొసంగు ప్రేమచందనమ్ము ప్రియసుతునకు. విషము చిల్కువాడు కొండ చిలువగాదే. ఇంత అమృతమును మృంగి అమ్మకు విషము చిల్కువాడు కొండ చిలువగాదే, కొడుకు చిలువగాదే అన్నారు. ఇంత ప్రేమనే అమృతాన్ని తీసుకుని విషము చిల్కువాడు కొడుకు చిలువగాదే. తన హృదయాన్నంతా అరగదీసి మంచి గంధపు చెక్కలాగా మొత్తం అరగదీసి ఆయనకి అమృతాన్ని ఇస్తే చివరికి వాళ్ళని చూడడం మానేసి మనం విషం ధారపోస్తున్నామే, వాళ్ళకి గెంటేస్తున్నామే. కోడలకి ఇష్టం లేదమ్మా, వాళ్ళకి ఇష్టం లేదమ్మా, వీళ్ళకి ఇష్టం లేదమ్మా. మీ కోడలు తల్లి కదా. అటువంటి వాడు కొండ చెలువు కబుదలంటే కొడుకు చెలువ అంటాం. మరి కొడుకు రూపంలో ఉన్న పాము ఏదైతే. ఈ బుద్ధుల్లో మార్పు రావాలండి. సాహిత్యం వల్ల ఈ బుద్ధుల్లో మార్పు రావాలి. ఆ బుద్ధి మార్పుకి పువ్వు వల్ల ఆకు వల్ల రాదు, మనం మార్చుకోవచ్చు. ఏం పెట్టక్కల, అసలు అవి పెట్టకుండా ఉంటేనే వస్తుంది. దానికోసమే ఈ మాట. ప్రతిదానికి భయము, ప్రతిదానికి బాధ, ప్రతిదానికి పక్షపాతం. అసలు ఏమి మనం అనే విషయాన్ని మనం మర్చిపోయి మనం ఉండలేము ఆ జీవితంలో. నాకొద్దు మీరందరూ ఉండండి, మీరందరూ సుఖంగా, నాకు ఏం వద్దు, మీరందరూ సుఖంగా, మీరు ఉండడమే నాకు కావాలి. ఈ మాట అన్న మనుషులు ఎంతమంది ఉన్నామండి ఇళ్లలో. నా పెత్తనం, నా మాట, నా డబ్బు, నా అందం, నా ఆరోగ్యం, నా ఐశ్వర్యం, ఇదే. ఇంక ఈ దేశం ఎక్కడి నుంచి బాగుపడుతుంది? నరేంద్ర మోడీ గారు బాగు చేస్తాడా దిగొచ్చి? మన ప్రవృత్తిని మనం మార్చుకుంటే మొత్తం సామాజిక వ్యవస్థని బాగు చేయడానికి కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఉపయోగపడతాయి తప్ప మనిషి మారకపోతే ప్రభుత్వం ఎలా మారుతుంది, ప్రజలు ఎలా మారుతారు? దానికోసం నవజీవన వేదం. కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతఃకురు యథాత్మవాన్. సర్వకర్మ ఫలత్యాగం చెయ్యాలి అంటే ఏమిటో తర్వాత తతఃకురు యథాత్మవాన్. యథ ఆత్మవాన్. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. ఆత్మశబ్దానికి 3 అర్థాలు ఉన్నాయి: శరీరము, మనస్సు, ఆత్మ. ఇక్కడ మనస్సు. యథ ఆత్మవాన్, మనస్సు నిగ్రహించుకో. ఏమిటి నువ్వు పొంది ఏం చేస్తావు ఈ ఫలితాన్ని? ఓ వైద్య వృత్తిలో చేరాం, లక్షలు ఖర్చు పెట్టాం, కోట్లు కూడా ఖర్చు పెట్టాం.
వైద్య వృత్తి. దీనివల్ల ఏమిటంటే నేను గొప్ప డాక్టర్ అవ్వాలండి, గొప్ప క్లినిక్ పెట్టాలండి, దేశంలో ఎవడో అలాంటి వాడు అంత పెద్దగా పెట్టాలండి. అసలు మనం పెడతావు ఏం జరిగిన తర్వాత ఆలోచించి చూసాలి. మంచిదే, చదువుకో 2 కోట్లు అయినాయి, తర్వాత ఇంకో 10 కోట్లు పెట్టుబడి పెడతాం, పెద్ద క్లినిక్ పెడతాం, అన్నీ ఇక్కడే సింగిల్ విండో చివరికి మొత్తం కోల్పోవడమే. సింగిల్ విండో కాదు, సింగిల్ విడో మొత్తం కోల్పోవాల్సిందే. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాడు ఎవడు మళ్ళీ ఇంకా వాడికి ఏం ఆస్తిపాస్తులు ఉండదు, ఇంక మొత్తం అనే అమ్మేయాలి. అందుకే సింగిల్ విండో అని పెట్టేసాం మనం. దీని ద్వారా మనం సంపాదిస్తుంది ఈ డాక్టర్ గారికి ఈ డబ్బు అక్రమంగా సంపాదించింది ఎక్కడ దాచుకోవాలి, ఎలా పెట్టాలి, దీనికోసం ఇచ్చే లంచాలు, ముందు ఈ బహుళంతస్తుల భవనానికి అనుమతులు, ఇవన్నీ తలనొప్పి అంతా పెరిగి ఈయనకు షుగర్ వచ్చింది, ఈయనకి బీపీ వచ్చింది, ఇప్పుడు ఈయనకి బిళ్ళలు ఎవరేస్తారు? ఇది ఏదీ లేకుండా మామూలుగా పల్లెటూళ్ళలో ఆర్ఎంపీ డాక్టర్ కింద వైద్యం చేసుకుంటూ సుఖంగా ఉండేవాళ్ళమేమో. భార్యాభర్త హాయిగా రోజు కాలువ కట్టుకెళ్ళి కూర్చుని శుభ్రంగా ఆ మట్టి బెడ్డలు అందులో కాలువలో వేసుకుంటూ సుఖంగాను ఓ రావి చెట్టు కింద కూర్చొని వేపలతో పడుదోముకుని సుఖంగా ఉండేవాళ్ళమేమో. పల్లెటూళ్ళలో డాక్టర్లు చాలామంది బాగున్నారు. వాళ్ళు ఏదో నెలకి ఏదో 10,000 15,000 అంత కూడా ఉండదు, చాలు వాళ్ళకి బాగానే ఉంటారు. ఆ పల్లెటూళ్ళలో శుభ్రంగా సొంత ఇల్లు, పాడి పెరుగు ఉన్నాయి, ఏదో నలుగురు వైద్యం చేసుకుంటారు, కాలక్షేపం చేసేస్తున్నారు. అంతకంటే మనం ఏం బాగుపడ్డాం? ఊరికే గొప్ప 10 మందిలో గొప్ప. నేను ఏంటంటే హైదరాబాద్ సెంటర్లో ఉందండి మా ఆసుపత్రి. మన ప్రాణం పోతే మనం సెంటర్లో ఉండం, శ్మశానం సెంటర్లో ఉంటాం. ఇది ఆలోచించాల్సిన విషయం. మన సెంటర్లో, ఆసుపత్రి సెంటర్లో మనం ఎప్పుడు ఉండం కదా. మనకు అందరికీ ఒకటే సెంటర్, అందరు కలిసే సెంటరు శ్మశానం. ఇది ఆలోచన చేస్తే ఇంత సంపాదన అక్కల. యథాత్మవాన్ అంటే అర్థం అది, మనస్సును నిగ్రహించుకో. ఫలితాన్ని నాకు సమర్పించాలంటే మనస్సును నిగ్రహించుకో. విద్యార్థులు చదువుతున్నారు, ఆందోళన కలుగుతోంది, పరీక్షలు వస్తున్నాయి, వదిలేయండి విషయాన్ని, చదవండి, ఫలితం భగవంతుడికి వదిలేయండి. సర్వకర్మ ఫలత్యాగం. అలా వదిలేయాలంటే యథాత్మవాన్. నేను ఇన్ని మార్కులు రాకపోతే ఏమో, ఇవాళ పాస్ అవ్వడం సమస్య కాదు, ర్యాంక్ రావడం సమస్య. 200 మంది ఉంటే 200 మందికి ఫస్ట్ ర్యాంక్ అలా వస్తుందండి, అర్థం లేని విషయం. అసలు విద్యార్థుల దగ్గర నువ్వు ర్యాంకు రావాలి, నువ్వు ఫస్ట్ రావాలనే మాట ఉపాధ్యాయుడు మాట్లాడితే అంతకంటే పాపాత్ముడు ఇంకొక్కడు లేడు. బద్దలు కొట్టి చెబుతున్నా, ఆ మాట ఉపాధ్యాయుడు నోటమాట రాకూడదు. నువ్వు బాగా చదువుకో, జీవితంలో బాగుండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, అంతే. నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, మీరందరూ పోటీ పడండి, ఎవరో ఫస్ట్ ర్యాంక్, మన సంస్థకే ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఇంత దుర్మార్గపు యజమాని మరొక్కడు లేడు. వీడి వల్లే మొత్తం వ్యవస్థ నాశనం అవుతుంది. వీడి సంస్థకు ఫస్ట్ ర్యాంక్ రావాలని వీడు అనుకుంటాడు, ఆ విద్యార్థి వాడికి రావాలని అనుకుంటే తద్వారా పోటీ పెరిగింది, హత్యలు పెరిగాయి, గొడవలు పెరిగాయి, ఏం జరుగుతున్నాయో తెలుసు. ఇన్ని సంపాదించి వీళ్ళు రాజకీయాల్లో జరుగుతున్నారు, మళ్ళీ మంత్రులు అవుతున్నారు వీళ్ళే. ఇంత దోపిడీ విద్య ద్వారా చేసేయడం, మంత్రి అయిపోవడం, చక్కగా నీతులు చెప్పడం మనకి. ఇదంతా ఎందుకంటే మంత్రి పదవి కోసం. ఇంత చేసి మంత్రిగా ఆనందంగా ఉంటారా? మళ్ళీ అనారోగ్యాలు, గొడవలు, అస్వస్థత. ఎందుకు ఉండదు అస్వస్థత? సుఖంగా ఇంటి దగ్గర శ్లోకాలు చదువుకుంటే బాగానే ఉండదు, మాకు అస్వస్థతలు రావే. ఎందుకంటే మా శ్లోకాలు మాకు వైద్యం, మాకు ఒకడు వైద్యం చేయకల. అబ్బాయి ఈ తత్వం అసలు వంటబడ్డం కానీ ఆలోచన కానీ లేదండి. కర్మఫలత్యాగం అంటే ఏమిటి? ఊరికే బ్రహ్మార్పణం అని అండమా? యథాత్మవాన్, అది చాలా ముఖ్యం. అప్పుడు ఖచ్చితంగా ఆనందంగానే ఉంటాం, అందులో ఇబ్బంది ఏముంది? ఆ భావానికి కొనసాగింపుగా దుర్జటి. ఆ సర్వకర్మ ఫలత్యాగం చెయ్యాలి అంటే, మనస్సును నిగ్రహించుకోవాలి అంటే భగవంతుడిని స్తుతించాలి, భగవంతుడే ఈ ప్రపంచమంతా అని భావించాలి. అది ఎవరి పని ద్వారా వారు చేయాలి. వైద్యం చేసేవారు రోగిని నారాయణ స్వరూపంగా భావించాలి, రోగి వైద్యుడిని నారాయణ స్వరూపంగా భావించాలి. అప్పుడు వైద్యం మంత్రపూర్వకంగా జరుగుతుంది, యంత్రపూర్వకంగా జరగదు. పాఠం చెప్పేవాడు పిల్లాడిని ప్రహ్లాదుడిగా భావించాలి, విద్యార్థి గురువును సాందీపనిగా భావించాలి. అప్పుడు గీతోపదేశం జరుగుతుంది, పాఠబోధన జరగదు. ఈ భావన మన మనస్సులోకి రప్పించాలి. అందుకని ధూర్జటి కవి కాబట్టి కవిత్వంతోనే నిన్ను వర్ణిద్దామని ప్రయత్నం చేస్తున్నానయ్యా, నాకు సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ఏ లీలన్ను తీయింపవచ్చును ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపమున్. ఏ లీలన్ను తీయింపవచ్చును ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపమున్. చాలుంజాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో, చాలుంజాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో. ఛీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఛీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎందుకు భగవంతుణ్ణి వర్ణించడం ఇంత కష్టం అంటే,
మీరు 4-5 భాగాలుగా వింటున్నారు. ఆయన మనిషిని బాగు చేయాలని ఎంత తాపత్రయపడుతున్నాడు. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, అది కాకపోతే ఇంకా చిన్నది సులభమైనది చెప్పమంటావా? అదేనా అందుకోవాలిగా మనం? రమణ మహర్షిని ఎవరో అడిగట, ఏమండి అంతంత యజ్ఞాలు యాగాలు తపస్సులు అన్నీ మన వల్ల కాదు కదండి, అంత అవసరం లేదు కదండి, ఎప్పుడూ రామకృష్ణ 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 అనుకుంటూ ఉంటే చాలుట కదండి అన్నట్టు. ఆయన వెంటనే చాలమ్మా అలాగే అనుకో అన్నట్టు. చాలు అలాగే అనుకో, ఎక్కువ మాట్లాడ్డా ఆయన చెప్పేశారు వెంటనే, చాలమ్మా అలాగే అనుకో. వెంటనే మళ్ళీ ఇవిడ ఆగదండి. అబ్బే ఆయనతో చర్చించాలన్న సరదా విషయం కోసం కాదు కదా. అప్పుడు బయటికి వెళ్ళి నేను రమణ మహర్షితో ఎక్కువ మాట్లాడా, రోజూ మాట్లాడేది నేనే, గురువుగారు ఎప్పుడు నన్నే పిలుస్తారు, ఇది ఈ గొప్ప కోసం. చాలామంది గురువుల దగ్గర చేరే చాలామంది శిష్యులు రాళ్ళు వేసేది ఈ రాళ్లే. నేను గొప్ప నాతో మాట్లాడతారు, ఇంతే, నన్నే పిలుస్తారు, అన్యాయానికి నేనే. ఈ మాట మగాళ్ళంటే ఒక ప్రమాదం, ఆడాళ్ళంటే 2 ప్రమాదాలు. అందుకే ఇప్పుడు అందుటే ఇంక చర్చ రామకృష్ణ అంటే చాలమ్మా అనుకో వదలలేదండి. అంటే అది అధమ మార్గం అంటే కదండి, అంతకంటే ఉత్తమ మార్గం ఉందా? ఒళ్ళు మండిపోయింది ఆయనకి. పాపం మహానుభావుడు కాబట్టి కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ఏదో అడిగావా, బాగుందని చెప్పాను, చేయరండి, మనకి చర్యక్కల్లా చర్చ కావాలి. అధమా ఉత్తమా అని వెంటనే అన్నాడు. అధమా ఉత్తమా నిర్ణయించడానికి నువ్వు సరిపోవమ్మా, చెప్పాను కదా చేసుకో వెళ్ళు, అంతే. మనకి ఇది బాగా ఇష్టం, చర్చ ఇష్టం. ఆ మార్గం ఈ మార్గం, ఎవరో మనం ఏదో మన దారిని మనం ఏదో స్తోత్రాలు చదువుకొని పోని పారాయణం ఏదో మన పద్యాలు మనం పాడుకుని ఏదో మన ఇంట్లో మనం ఉంటాం. ధ్యానం అండి, మేము ఒక శ్వాస మీద ధ్యాస కూర్చోబెడతాం, మొత్తం అందరికీ ఒకసారి 10 నిమిషాల్లో పరమాత్మ కనిపిస్తాడు, వాడికి కనిపిస్తాడు 10,000 కొట్టేసి మనకు కనపడ్డం అనగానే అది ఉత్తమ మార్గం అంటాడు. ఆ ఉత్తమ మార్గం చేసి అందరూ ఎడతారు. అందుకే ఈ మెట్లు ఉత్తమ మార్గాలు ఇవి రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారు, నిసర్గదత్త మహారాజు లాంటి వాళ్ళు ఈ ఉత్తమ అధమ మధ్యమ ఈ మెట్లు ఇవి ఒప్పుకోరు. చేయి ముందు అసలు ఉత్తమో అధమో నువ్వు తెలుసుకో. అందరికీ ఒక మార్గం ఉండదు, వారి మనస్తత్వాన్ని బట్టి ఎలా చెబుతారు గురువుగారు ఎవరైనా. అందుకే నేను నా మార్గం నాకు తెలుసున్నది కవిత్వం ఒకటే, నేను అందులోనే నిన్ను వర్ణించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నిన్ను వర్ణించడం సాధ్యం కాదు అంటే, ఒక లక్షణం, ఒక గుణం, ఒక రూపం ఉంటే వర్ణించు. అన్ని రూపాలు నీవే. ఒక గుణం ఉంటే ఇదిగో ఈ గుణాలు ఉన్నాయని చెప్పచ్చు. ఏదో పద్మాన్ని వర్ణించమంటే మృదువుగా ఉంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, చంద్రకిరణాలు పడితే ఎలా ఉంది, సూర్యకిరణాలు పడితే ఎలా ఉందని చెబుతూ నువ్వు అటువంటి వాడివి కాదయ్యే. నువ్వు ఎప్పుడూ ఒకలాగే ఉంటావు, మార్పు లేదు. నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపం. దాన్ని వర్ణించడానికి ఏ పదాలు ఉంటాయండి? ఏ లీలన్ను తీయింపవచ్చును, ఉపమ ఉత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపమున్. నీ రూపాన్ని వర్ణించాలంటే ఉపమాలంకారం చెప్పమంటావా? ఉపమాలంకారంలో ఎప్పుడు రెండవ పదార్థం ఉండాలి. ఆ భగవంతుడికి రెండవ పదార్థం లేదయే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఎలా వర్ణించమంటావు? భగవంతుడు చంద్రుడిలా ఉంటాడంటే చంద్రుడికి వృద్ధి క్షీణాలు ఉన్నాయి, భగవంతుడికి అవి లేవు. అంచేత ఉపమాలంకారాలు పనికిరావు. ఏ లీలన్ను తీయింపవచ్చును ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపమున్. చాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. నిన్ను ఉపమాలంకారంతో వర్ణన చేద్దామంటే పోల్చడానికి మరో వస్తువు లేదే. ఉత్ప్రేక్షాలంకారం పోనీ ఏదో అలా కురుస్తున్నట్టుగా ఉంది, ఏదో ఆకాశం వర్షం కురుస్తున్నట్టుగా లేదు, దేవతలు కన్నీరు గారుస్తున్నట్టుగా ఉంది, ఇది ఉత్ప్రేక్షాలంకారం. నట్టుగా ఉంది బోల్టుగా ఉంది అంటే సరిపోతుంది, అంతకంటే ఏం లేదు ఉత్ప్రేక్ష. పోనీ ఒక శబ్దం పైకి మనం చెప్పినా ఇంకోటి ఏదో ధ్వనితో వర్ణన చేద్దాం అని చెప్పచ్చు, అలా చెప్పచ్చు. వాల్మీకి మహర్షి జటాయువు దగ్గర అంటాడు, కులాయమివ సంప్రాప్త పక్షీవ ప్రభవౌతదా అంటాడు. జటాయువు సీతను రక్షించాడు, యుద్ధం చేస్తున్నట్ట రావణాసుడితో. రావణాసుడు ఆయన ఒంటి నిండా బాణాలు వేసేసాట, జటాయువు ఒంటి నిండా. ఈయనేమో గోళ్లతో రక్కుతున్నాడు పాపం. ఆయన ముందు బాణాలతో కొట్టాడు, తర్వాత కత్తితో కొట్టాడు, అది వేరే విషయం. ముందు బాణాలు వేస్తే ఎంత ఘోరంగా వేసాడంటే బాణాలు ఈ మొహం నిండా గుచ్చుకున్నాడు పాపం జటాయువుకి, ఈ ఒంటి నిండా రెక్కల నిండా గుచ్చుకున్నాడు. అసలు బాణం గుచ్చుకునే ప్రదేశం ఎదురు ఆ కళ్ళు ముక్కు మాత్రమే మిగిలేటి. ఆ బాణాల మధ్యలో అందులో బాణం ఆ ములికి లోపల గుచ్చుకుని ఆ కుచ్చు బయటకు ఉంటుంది కదా, ఆ కుచ్చు గెద్ద ఈకలతో కడతారు కదా,
అవన్నీ పక్షి ఈకలే కదా. మరి ఆ ఈకల మధ్యలోంచి అలా చూస్తూ ఉంటే జటాయువు పాపం అప్పటికి తన గూళ్ళో తను ఉన్నట్ట, తన గూళ్ళో ఉండి అలా అలా చూసి ఆ పక్షి ఆ బాణాల మధ్యలోంచి ఆయన అలా చూస్తున్నట్ట. ఇంకేం చెయ్యాలి వీడిని, నేను అశక్తుడిని అయిపోతున్నాను, ఇంకేం చెయ్యాలి, ఎలా కాపాడాలి అమ్మాయిని అని చూస్తూ ఉంటే కులాజమివ సంప్రాప్త పక్షీవ ప్రభభౌ తదా అంటాడు వాల్మీకి. ధ్వని గూటిని చేరుకున్న పక్షిలా ఉన్నట్ట. కులాయం అంటే గూడు. ఒంటి నిండా బాణాలు గుచ్చుకుని ఆయన ఉంటే గూటిని చేరుకున్న పక్షిలా ఉండడం ఏమిటండి? ఇక్కడ ధ్వని తన గూటిలో తానున్న పక్షి సురక్షితంగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం చేసిన ప్రతివాడు చనిపోయినా సరే సురక్షితంగా ఉంటాడు. జన్మ జన్మలు లోకాలు వాడి కోసం తాపత్రయపడుతూ ఉంటాయి. ఇది ధ్వని. తనకి ఏమీ సంబంధం లేనటువంటి అమ్మాయిని ఒక అబలను ఆర్తనాదం చేసినా వాడిని రక్షించడం కోసం పాటుపడ్డాడు కాబట్టి ఆయన సొంత గూటులో సొంత ఇంట్లో సుఖంగా ఉన్నవాళ్లే ఉన్నాడయ్యా. ధర్మం కోసం పాటుపడితే నువ్వు అలా ఉంటావయ్యా. ఇది ధ్వని. ఇది ఇలాంటి ఘట్టాలు వర్ణించడానికి సరిపోతుంది. కానీ భగవంతుడి ఆత్మ పదార్థం ఆయన ఏ గూట్లోనూ ఉండడు, ఆయన ఎవరు అనడానికి లేదు, ఏ అలంకారం వాడడానికి లేదు, ఆయనకి ఎలా సరిపోతుందండి? పోనీ వ్యంగ్య మర్యాద, వ్యంగ్యం అంటారు ఇంకొక చోట. అది మన ఆంధ్రనాయక శతకంలో ఉంటుంది. కాసుల పురుషోత్తమ కవి. ఆయన పొగుడుతున్నాడో తిడుతున్నాడో తెలియదు. పైకేమో అలా ఆలు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే. గంగాదేవి నీ పాదాల్లో పుట్టిందయ్యా, నీ కొడుకు అన్ని లోకాలు మోహింపజేసే మన్మధురయ్య అంటే దేవుడు నన్ను బాగా పొగుడుతున్నాడు. మా అబ్బాయిని అన్నాడు, మా అమ్మాయిని అన్నాడు. అబ్బో, ఇందిర సకల లోక భక్తుల కోరికలు తీర్చగలిగినటువంటి లక్ష్మీదేవి నీకు భార్య అయ్యా. స్వామి చాలా బాగున్నాయి ఇవన్నీ. లోకాలన్నీ సృష్టించే బ్రహ్మ నీ కుమారుడు అంటే ఇవన్నీ చెప్పి పైన లోపల వ్యంగ్యం ఏమంటాడు అంటే ఆలు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే. పెళ్ళాం బిడ్డల వల్ల నీకు పేరు వచ్చింది కానీ నీ గొప్పతనం ఏముందయ్యా అంటాడు. ఈ వ్యంగ్యాన్ని ఎలా పడాలి? వాళ్ళందరినీ పొగుడుతుంటే విష్ణుమూర్తుల వారు అనుకున్నట్టు బాగా చెబుతున్నాడు మా పెద్ద అబ్బాయి గురించి, చిన్న అబ్బాయి గురించి. మరి వాళ్ళందరినీ కన్నది నేనేగా అనుకుంటున్నాడు. లేదు, వాళ్ళ వల్ల నీకు శాతి వచ్చింది కానీ నీకేం వచ్చింది? ఏదో పండిత పుత్ర అన్నట్టే ఇక్కడ పుత్ర పండిత అనమాట తిరగాయి. ఇది వ్యంగ్యం. ఈ వ్యంగ్యం కూడా మరి భగవంతుడిని నిర్గుణ పదార్థం, ఆయనకి భార్య లేరు, పిల్లలు లేరు, ఎలా వర్ణిస్తామండి? ఏదో ఈ రూపాలనే ఒకటి ఉండబట్టి భగవంతుడు తపస్సు వల్ల భక్తులకు కనిపించిన రూపాలు కొన్ని ఉండబట్టి మనం ఆరాధన చేసి వర్ణించుకుంటున్నాం. కానీ లేదా వర్ణించడానికి ఏముంది? ఇంత సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? నిజమైన నిర్గుణ పదార్థం దగ్గర ఇవి పనికిరవు. ధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలు. ఇక శబ్దాలంకారాలు వేసుకుంటూ వెళ్ళడం మన బమ్మెర పోతన గారిలాగా అనేక రకాల భట్టుమూర్తి కవిలాగా అలా శబ్దాలంకారాలు వేసుకుంటూ వెళ్ళడం. అలా శబ్దాలంకారాలకు అందుతావా? ఇది అబ్దాలంకారం. మేఘం వర్షించినట్టుగా ఒక్కసారిగా భగవంతుడు దయ అలా కురుస్తుంది. అంతేగాని అది శబ్దాలంకారాలకు అందేటువంటి భాష కాదు అది. అంచేత అలంకారాలకు అందవు, ఉత్ప్రేక్షకు అందవు, ఉపమాలంకారానికి అందవు, ధ్వనికి అందవు, వ్యంగ్యానికి అందవు. అంచేత చాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచు. అసలు సత్య పదార్థాన్ని, సత్యం అంటే ఉన్నది, ఆ ఉన్నదే. దాన్ని వర్ణించడం మొదలు పెడితే లేకుండా పోతుంది. మీరు చూసుకోండి, కృష్ణమూర్తి గారు లాంటి వారు తత్వాల్లో చెబుతారు. డాబా మీద నుంచి సూర్యోదయాన్ని చూస్తున్నాం అనుకోండి, మనం మా బోటిగాడికి ఇబ్బంది వస్తుంది. ఇలాగే మామూలు వాళ్ళు చూడడం వేరు, మా బోటిగాడు వేరు. మాకేమనిపిస్తుంది అంటే సంత చూడగానే ఓ పద్యం చెప్పాలనిపిస్తుంది. పద్యం చెప్పడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు చూపు ఆగిపోయిందండి. వర్ణించడం మొదలు పెట్టామంటే చూడడం ఆగిపోయింది. అంటే దర్శనం వర్ణనకి కుదరదు. వర్ణిస్తూ దర్శనం చెయ్యలేం. వర్ణన ద్వారా ఇతరులకు దర్శనం కావచ్చు, వర్ణన ద్వారా మనకి దర్శనం కావచ్చు. కానీ వర్ణన చేసే సమయంలో దర్శనం ఉండదు. దర్శనం ఉండాలంటే వర్ణన చేయకూడదు. నేను చాలాసార్లు ప్రయత్నం చేసి చూశాను. ఒక అందమైన సూర్యాస్తమయం ఉంటే నాకేదో అనిపిస్తుంది, చంద్రుడు కనపడితే ఆకాశాద్భుత సాగరంబున సుధాక్లాద ప్రభావంబునై రాకాచంద్రుని జన్మవార్త ధరణీ రాజ్యంబులో చాటగా రేకుల్ విప్పెను కౌముదీ సోము రారే మీరు దర్శింపరే రాకున్న నడిపించు వారెవరు తారాస్థాయి పేరంటముల్. చంద్రుడు పుట్టాడు. ఆ పుట్టిన వార్తని కలువలు లోకంలో చాడుతున్నాడు. కలువలు విచ్చుకున్నాయట. ఆ విచ్చుకున్న కలువలను చూస్తూ ఉంటే అందరికీ తెలిసింది చంద్రోదయమైంది అని అందరూ బయట ఇళ్లలోకి వచ్చి చూస్తున్నారు. ముఖ్యంగా మొత్తం ఎదుగురు. ఎందుకని మరి పుట్టినటువంటి చంద్రుడికి బారసాల పేరంటం చేయాలిగా. రారే మీరు దర్శింపరే రేకుల్ విప్పను కౌముదీ సుమము. చంద్రుడు పుట్టాడనే వార్తని కలువ పువ్వు తన సుగంధ ద్వారా లోకమంతా చాటించింది. ఆ మాట విని అందరూ బయటకు వచ్చారు. బాగుంది. ఎందుకంటే పేరంటం, మరి పుట్టిన బిడ్డను తొట్లో పడుకోబట్టి ఉయ్యాల్లో ఊపుతారుగా, పేరంటం చేస్తారుగా. అందుకని మొత్తైదువులాగా ప్రజలందరూ బయటకు వచ్చారు. రాకున్న నడిపించు వారెవరు తారాస్థాయి పేరంటములు. అప్పుడు పేరంటం ఎవరంటే తారాస్థాయి, నక్షత్రాలే మొత్తైదువులు.
అందుకని ఆ పేరంటం జరుగుతుంది. పైగా తారాస్థాయి అంటే మనకు లోకంలో ఉంది, సంగీతంలో తారాస్థాయి అంటారు, నక్షత్రం అయితే తారాస్థాయి అంటారు. పెద్ద 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 స్థాయిలో మరి బ్రహ్మాండమైన విందు వినోదాలు చేయాలంటే మీరు అందరూ రావాలి కదా అని పిలుస్తున్నట్టుగా చెప్పా. కానీ ఈ పద్యం చదివినప్పుడు నాకు చంద్ర దర్శనం అయిందేమో కానీ దర్శనం అవుతుండగా వర్ణించడం మొదలుపెట్టినప్పుడు దర్శనం వదిలేశాను నేను. తప్పదు, దాని మీద దృష్టి పెడితే వర్ణించలేం, దృష్టి పక్కెళ్ళిపోయింది. అంచేత నిజంగా మనం దర్శనం పొందాలి అంటే వర్ణించకూడదు. దేవుడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా ఏమీ చదవకుండా ఏమీ మాట్లాడకుండా అలాగే చూడగలిగితే, ఆలోచించకుండా, చేర్చకుండా, పేర్చకుండా, తీర్చకుండా, కోరకుండా, బాధపడకుండా, భయపడకుండా అలాగే చూడగలిగితే అది దర్శనం. కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచు చీలజ్జింపరుగాక మా దృశ్య కవులు. ఏమిటో మతి సిగ్గు లేకుండా మా అలాంటి వాళ్ళం ఏదో పద్యాలు చెబుతూ ఉంటాం కానీ అరే దూర్చటే అన్నాడు అంటే ఇక మా బోటిగాడి పరిస్థితి ఏమిటో మేము ఆలోచించుకోవాలి. ఇంతకీ ఒక చమత్కారం, సత్యంబు వర్ణించుచో కవిత్వం సరిపోతుందా అన్నాడు. ఎందుకంటే కవిత్వం మీద ఉన్న ఒక నింద ఏమిటి అంటే ఈ కవులు ఎప్పుడు నిజం చెప్పారండి బాబు, అబద్ధాలు చెప్తారు. అబద్ధమే కవిత్వం అంటే అబద్ధమైన అభిప్రాయం ఉన్నవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కవిత్వాలండి అవన్నీ, నేను కవిత్వాలు చెప్పకుండా మాకు పైగా ఆ కవిత్వాన్ని ఇంకో రకంగా అంటే కథలు చెప్పుకో కథ కూడా అబద్ధమైంది. మన కవిత్వం అబద్ధం అంటే పోనీ ఒక రకం, కథ కూడా అబద్ధమైంది. అందుకని కథలు చెప్పుకో అంటే కథలన్నీ కల్పితాలే అని మన ఉద్దేశం. కవిత్వం అంత వీళ్ళు వర్ణిస్తారు కానీ నిజం లేదండి. ఎందుకు వచ్చిందంటే మా కవులకి నింద మేం చేసుకున్నదే. కాణా కమలపత్రాక్షాక కదరయ్యా కల్పశాఖినక కాతరా విక్రమాదిత్యాక కవి దృగ్గోచరం గతాక. ఏదో ఒక కులంలో కొంతమంది ఏమైనా తప్పు చేస్తే ఆ కులానికంతటికీ నింద వచ్చినట్టుగా ఒక్క ఆడది ఏమైనా ద్రోహమో మోసమో చేసింది అనుకోండి, మనం కంగారులో ఏమంటాం మనం అంటే ఆడదాన్ని నమ్మమని ఎవడు చెప్పాడండి. అసలు ఆడాళ్ళకండి పెడబుద్ధి అండి, వెనకాల ఉంటుంది. అక్కడ వీడికి ఏదో ముందు ఉన్నట్టు వీడికి పక్కింట్లో ఉంది బుద్ధి, వాళ్ళకి వెనకాల ఉంది, వీడికి పక్కింట్లో ఉంది. ఇదో మాట మొదలెట్టారండి. ఒక ఆడ తప్పు చేస్తే అందరూ అవుతారా, ఓ కులం తప్పు చేస్తే అందరూ అవుతారా? కానీ మనం అలా అంటాం. కానీ అలాగే మా కవుల్లోనే కొంతమంది చేసేది ఏమిటంటే కాణా కమలపత్రాక్ష, మెల్లకన్ను ఉన్న వాళ్ళని కూడా మేనకాన్ని వర్ణించేశారు బ్రహ్మాండంగా. కదరయ్య కల్పశాఖినాక, ఈ తుమ్మ చెట్లు వేప చెట్లు కూడా కల్పవృక్షాలండి బ్రహ్మాండంగా వర్ణించేశారు. కాతరా విక్రమాదిత్య, పిల్లిని చూస్తే భయపడి పారిపోయే గ్యాంగ్ ఉంటారు కొంతమంది, వాడు కూడా విక్రమాదిత్యుడు అబ్బా వాడా విక్రమాదిత్యుడు, పిల్లిని చూస్తే పరిగెడుతున్నాడు. కవి తలుచుకుంటే వర్ణించేస్తారు, కవి దృగ్గోచరం గత. అందువల్ల ఇలా వర్ణించడానికి అలవాటు పడిన మేము సత్య పదార్థాన్ని వర్ణించలేమయ్యా అన్నాడు ధూర్జటి. అంచేత వర్ణన కంటే కూడా గొప్పది దర్శనం. మనస్సు నిలబడడం కోసం వర్ణన సాహిత్యం అని చెప్పాను కానీ నేను ఆ మనస్సు నిలబడిన తర్వాత ఇంకా వర్ణన ఉండకూడదు, ఏకాత్మ భావన ఉండాలి. ఇది నవజీవన వేదం. సెలవు.